హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిప్రియ వ్లాగ్స్. మరొక టెంపుల్ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి 9 టెంపుల్ అండి. ఈ టెంపుల్ పేరు వినంగానే నాకు కొత్తగా వింతగా అనిపించింది. మీకు అలాగే అనిపిస్తుంది అనుకుంటా. ఇలాంటి టెంపుల్ నేమ్ మనం ఎక్కడ వినలేదు, 9 టెంపుల్ అని. 9 టెంపుల్ ఏంటబ్బా అని కొత్తగా అనిపించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా మొత్తం టెంపుల్ని చూసుకున్నట్టయితే టెంపుల్ మొత్తం ముందు సైడ్స్ మొత్తం గ్లాసెస్తో నిర్మించబడి ఉంటుంది. సో ఇక ఈ టెంపుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ టెంపుల్ మొత్తం మార్వాడి వాళ్ళు కట్టించిన టెంపుల్ అండి. ఇంకా ఈ టెంపుల్ మొత్తం మార్వాడి స్టైల్లోనే ఉంటుంది. ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకు రాధాకృష్ణులు దర్శనమిస్తారండి. ఈ టెంపుల్లో చూసుకున్నట్లయితే దేవుళ్ళను అలంకరించిన తీరైతే చాలా బాగుంది. అంటే అన్ని దేవుళ్ళను అట్లనే అలంకరించారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్వాడికి సంబంధించిన దేవుడు అండి శ్యాంబాబా. ఈ టెంపుల్లో ముందు మనకు రాధాకృష్ణులు శ్యాంబాబా అయితే దర్శనమిస్తారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే వినాయకుని దర్శనం అనంతరం ఇదే వరుసలో మనకు ఇంకా సాయిబాబా తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇంకా నెక్స్ట్ మార్వాడికి సంబంధించిన దేవుడైన రామ్దేవ్ బాబా విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుందండి. ఇంకా ఈ టెంపుల్ నిర్మాణం మొత్తం చూసుకున్నట్లయితే మన హిందూ టెంపుల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఈ గుడి లోపల చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ లోపల మొత్తం ఇంటీరియర్ మరియు గుడి బయట అద్దాలతో నిర్మాణం అయితే కొత్తగా ఉంది. ఇక్కడ మొదటగా చూసుకున్నట్టయితే మనకు శ్రీచక్రం అయితే కనిపిస్తుందండి. ఆ తర్వాత శ్రీచక్రంకి ఎదురుగా అయితే బాల త్రిపుర సుందరైన అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారి నవరాత్రుల పర్వదినాల్లో ఆ 9 రోజులు అమ్మవారి అలంకరణ, ధూపదీప నైవేద్యాలు మరియు పూజలు అయితే విశిష్టంగా జరపబడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలు మన హిందూ దేవాలయంలో నవగ్రహాల మాదిరిగా కాకుండా కొంచెం కొత్తగా కనిపించినాయి. సీతారామచంద్ర స్వామి సమేతుడై శ్రీ ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. मंगल भवनय मंगलहारे द्रवहु सुदशरथ यजिर बिहारे श्री गुरु चरण सरोज रजय निज मन मुकुर सुधारी बरनउ रघुबर बिमल जसु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. ఓం నమ శివాయ. ఇక్కడ చూసుకున్నట్టయితే శివ అలంకరణ మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మార్వాడి టెంపుల్కి సంబంధించిన ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది. అంటే ఇక్కడ ఏమైనా ఉత్సవాలు అవి జరిగినప్పుడు మార్వాడీస్ ఇక్కడ జరుపుతారు అన్నదానాలు. ఈ గుడి ఉత్సవాలకు సంబంధించి వచ్చిన భక్తులకు అన్నదానాలకు సంబంధించి ఫంక్షన్ హాలు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ గుటంగా నిర్మించారు ఇక్కడ. మీరందరూ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంది.